మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సార్ మేడం కిందకి రెబల్ అంటారండి కేరళలో. మేడం అడగండి, మేడం అడగండి. అంటే అప్పుడు యాక్షన్ అంతా డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, ముక్కు సూటిగా మాట్లాడతారు, కొంచెం డిప్లొమాటిక్ కూడా తను ఉంటారు. కూడా ఆఫీసర్ కదండి, ఆమెను అడగండి చెప్తుంది. అంటే పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం డిప్లొమాటిక్ ఉండాలి, కానీ ఆవిడ ఆ విధంగా డిప్లొమాటిక్ కి దీనికి సంబంధం లేదండి. అంటే మాటలు మాత్రమే కాదు ఒక రెబెల్ అనేది, యాక్షన్స్ కూడా ఉంటాయి కదా. మ్హూ. నేను ఒక పని చేస్తా అంటే చేసి చూపించడం, మ్హూ. ఒకళ్ళు మీరు ఇది చేయలేరు అంటే అది చేసి చూపించడం, మ్హూ. లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని అడ్డగించిన వాళ్ళని తొలగించడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఈ మూడిట్లో police లో- చెప్పండి మేడం చేస్తుంది. హ్మ్? ఈ మూడిట్లో ఒకటి చెప్పండి, ఒక సంఘటన. ఆ, ఇప్పుడు మదనీ తెలుసా అండి మీకు? హ్మ్? మదనీ అని ఒక టెర్రరిస్ట్ కేసులో అక్యూజ్డ్ ఆయన. అచ్చా. ఆ, ఒక కర్ణాటక కేసులో, బాంబ్ బ్లాస్ట్ కేసులో, కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసు అది. మ్హూ. దాంట్లో వారెంట్ వచ్చింది. ఆయన ఒక టెర్రరిస్ట్ కొల్లం జిల్లా నుంచి ఉన్నాడనమాట. ఆయన వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నార్మల్గా పోలీసు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. కాకుంటే ఆయనకు ఒక ఆయనకు ఒక పార్టీ ఉండేది, కాబట్టి అక్కడ లోకల్స్ అందరిది కూడా సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మేడం కొల్లం ఎస్పీ అనమాట. ఆ టైంలో పెద్ద బందోబస్తు చేశారు. ఆయనను పట్టుకోవాలంటే వేల మంది పబ్లిక్ అక్కడ చుట్టుముట్టున్నారనమాట ఆయన ఉండే ప్లేస్ని. అట్లాంటి పరిస్థితుల్లో నార్మల్ పోలీసు ఎవరు కూడా ఒక మనిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేరు. మ్. అది ఎట్లా చేసిందని మీరు నన్ను అడగొద్దు. మ్హూ. హర్షిత అరెస్ట్ చేసి పంపించిందండి, మ్. అంతే ఇంకా. సార్ సాధారణంగా మేడం రెబెల్ అంటే మీకు ఒక వైఫ్గా, ఒక పార్ట్నర్గా, ఒక కొలిగ్గా ఇన్ని రకాలుగా వస్తున్నప్పుడు ఆవిడ పనిచేస్తుంది బాగా, మీ వైఫ్ పనిచేస్తుంది అంటే ఒక క్రెడిట్ ఉంటుంది, ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అవును. కానీ మరొక వైపు అరే నాకన్నా భార్యకి మంచి పేరు వస్తుందని మాకు అట్లా అనిపిస్తుందండి ఎందుకో. ఎవరికి ఏమైనా బాధ వచ్చినా, ఎవరికి ఒక మంచి, వెదర్ ఇట్ ఈస్ అ బ్రిక్ ఆర్ ఎ బ్యాట్, అంటే మేము ఇద్దరం కలిసి సంతోషిస్తాం, ఇద్దరం కలిసి బాధపడతాం, అంతే ఉంటుంది మాకు. పర్ఫెక్ట్ కపుల్స్. ఓకే సార్, మీ తర్వాత కొచ్చిన్ కమిషనర్, త్రివేంద్ర కమిషన్, ఈ రెండిట్లో మీకు బాగా గుర్తుపెట్టిన సంఘటన చెప్పండి. ఎందుకంటే మీరు కొచ్చిన్లో నేను ఉన్నప్పుడు కొచ్చిన్ కమిషనర్ లాగా ఉన్నప్పుడు అండి, ఒక చాలా స్ట్రేంజ్ కేసు డిటెక్ట్ అయింది. ఒక మిస్సింగ్ కేసు అనమాట. ఒక 50 ఏళ్ళ ఆవిడ వాళ్ళ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంది, పూలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయి అంటే పెద్ద ఆవిడే, కూతురు ఎక్కడో ఉంటుంది, కొడుకు ఎక్కడో ఉంటాడు. తమిళనాడులో ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఈమె ఒక్కతే ఉంటుంది. ఈమె సడన్గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు. ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి. అన్యాచురల్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి. మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది, చాలా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవుతుంటాయి. ఇంకోటి 50 ఏళ్ళ ముసలా, మిడిల్ ఏజ్ అయినా సరే 50 ఏళ్ళ ఆవిడ అంటే యంగ్ కాదు కాబట్టి, ఇంకోటి తమిళనాడు, ఇక్కడ ఆవి కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు, కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా. కానీ కేరళ పోలీసులో ప్రతి కేసుని ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే, మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి, మంచి ఆఫీసర్, చాలా శశిధరన్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, ఏస్ ఆఫీసర్. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, 50-year లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ, అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు. ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోవడాలు అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట. అయితే ఈయనకు ఒక ఇన్ఫర్మేషన్, అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే సో అండ్ సో రోజు తను సో అండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది, దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది, కనిపించలేదు, చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారనమాట. అంటే ఈయనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచ్చాడు కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలోఅప్ చేశారు. ఒక 200-300 సీసీటీవీస్ చూశారు అక్కడ. చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది. ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలోఅప్ చేస్తే వేరే ఒక డిస్ట్రిక్ట్, పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో, అంటే ఒక 200 కిలోమీటర్ల అవతల ఒక ఊర్లోకి వెళ్ళి, మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా, అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది.
దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్, తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లూస్ దొరికినాయి అనమాట. చేసి ఒక ఇంటి వరకు వెళ్ళగలిగాం మేము. ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్, వాళ్ళని క్వశ్చన్ చేశాము. చేస్తే అసలు కథ ఏంటంటే, ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి, ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని, హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు. అదేంటంటే అంటే క్యానిబాల్స్ అని విన్నారా? హ్యూమన్ ఫ్లెష్ని తినే అవును. ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు, ఈ అక్యూజ్డ్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతి పెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. ఇండియాలో అవుతుందా? అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాము. ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు, సార్ ఇది మాత్రమే కాదు, వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. యాజ్ ఎన్ ఆఫీసర్ మనకి మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి, కొట్టిపారేయకూడదు. ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్, వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనక పడ్డాం. పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి, అది ఇంకో వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు. ఆ కేసు కూడా ఇక్కడికే, ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని పాతి పెట్టారు. ఈ రెండు బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి? తింటే ఏమైనా వాడికి ఒక పర్వర్ట్ అండి. వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి. అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, లైఫ్ సెంటెన్స్ వస్తుంది. అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు. అవును. ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీటీవీ, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ. నేషనల్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా. ఆ కేసు పట్టుకున్నాం మేము, ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్. ఆ డీసీపీకి మీరు రివార్డ్ అండి. ఆ డీసీపీ హీజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్లీ. సో నా లెవెల్లో కాదు అది, ఆ రివార్డ్ అనేది గవర్నమెంట్ లెవెల్లో రివార్డు. అంటే ఆయనకు మెడల్ వచ్చింది. ఈ స్టోరీ మీ మలయాళం చూడలేదా? సినిమా తీసుంటారే? మలయాళంలో సినిమా తీయలేదు ఇది, ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది. ఓకే. కేసు ఇప్పుడు అండర్ ట్రయల్. అది లేదంటే మీ వాళ్ళు చార్జ్ షీట్ చేసాము. కేసు ఎంబడే విత్ ఇన్ 3 months చార్జ్ షీట్ చేసి పెట్టేసాము. ఏం మాత్రం చిన్న స్టోరీ ఉంటే మీ వాళ్ళు సినిమా తీస్తారు కదా. ఇంకొంచెం టైం ఉంది దీనికి సినిమా కావడానికి. వస్తుంది తప్ప. చిన్న ఈగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు. ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేస్తారు. ఈగో అది. ఇప్పుడు మీకు భీమ్లా నాయక్ లాంటి సినిమా చూసారంటే అది అయ్యప్ప క్వశ్చన్, అది ఏంటి స్టోరీ అంతా ఈగో. అవునవును. ఓకే. త్రివేంద్రంలో తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి, చాలా గ్రూసమ్ కేసెస్. ఫాదర్ కిల్డ్ హిజ్ ఓన్ డాటర్. ఎందుకు? వాడికి చాలా అప్పులు అయినాయి. అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అప్పులయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి, వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి, ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతురుని చంపాడు. చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము. చాలా అది ఒక పెద్ద హంట్. కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము. ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి. అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి, కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి. చాలా ప్యాథెటిక్ అండి. అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి. అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. ఆ ఎస్ఐలకి, కానిస్టేబుల్కి, వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చి లేచిపోతుంది అనమాట. ఏంటి ఇంత ఘోరమా అన్నట్టు. కాబట్టి మన డిపార్ట్మెంట్లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి ఇట్లాంటి కేసులు చేశాక. అదే ఇంటరాక్షన్ లో వీడిని పిచ్చి లేచి వాడిని కొట్టి ఏం చేసినా ఇష్యూ కదా, డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి. వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు. థాట్స్ అఫెక్ట్ అస్. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తాం, రెగ్యులర్గా ఉంటుంది. ఓకే. త్రివేంద్రంలో మీకు మెమరబుల్? త్రివేంద్రంలో కూడా చాలా కేసెస్ అయ్యారండి. త్రివేంద్రంలో
లా అండ్ ఆర్డర్ విషయం చెప్తా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్పాను, పోలీసులో ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ ఒక సీ పోర్ట్ పెట్టాలి. చాలా దానికి అపోజిషన్ ఉంది, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియా కాబట్టి. దాన్ని ఎట్లా చేయాలి అనేది మేము దాని స్ట్రాటజీ ఎట్లా చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తా. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు, నేను రాకముందు, ఈ అక్కడ చాలా చాలా గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ తగలబెట్టి, జీప్ తగలబెట్టి, పోలీస్ వాళ్ళని కొట్టి చేసిన ఒక ప్లేస్ అనమాట అది. దాని తర్వాత నేను టేక్ ఓవర్ చేశాను అనమాట. ఇంకా ఆ సీ పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేయాలి, అది నా టాస్క్. దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ అది కూడా చేయాలి. చాలా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. మనం చాలా బ్లైండ్గా వెళ్ళి కొట్టి చంపి కాల్చి ఫైరింగ్ చేస్తే లేడీస్, చిల్డ్రన్ కూడా చనిపోవచ్చు. వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఫైరింగ్లో చనిపోవచ్చు. అయితే ఇక్కడ కర్ర అంటాం కదా మనము, కర్ర విరగకూడదు, పాము జావాలి. ఆ స్ట్రాటజీ చేశాను ఇక్కడ. పాత కేసులు అన్నీ తీసి, ఇది యాక్చువల్గా యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఒకటి అనేది. పాత కేసులు అన్నీ తీసి వాటి అక్యూజ్ని లిస్ట్ చేసి వాళ్ళకి మెల్లగా సిమ్లో వేడి పెంచుతాం అనమాట. నేను సిమ్లో వేడి పెంచి వాళ్ళకి బీపీ పెంచుతాం అనమాట. బీపీ పెంచి ట్రబుల్ మాంగర్స్ పాత కేసులు తీసుకొచ్చారు వాళ్ళందరూ. చిన్నగా ముందు ఎట్లా చేసామనేది మీకు చెప్పట్లేదు ఇక్కడ. అట్లాంటివన్నీ అన్ని మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది. అట్లాంటివన్నీ తీసి సిమ్లో పెట్టామన్నమాట. సిమ్లో చాలా సేపు పెట్టేసరికి వేడెక్కుతుంది కదా, వేడెక్కినాక మనకు ఈజీ కదా పని. అట్లా చేసి మంచి బందోబస్తు చేసి, ఇంకోటి సముద్రం కదా, సముద్రంలో చాలా బలం ఉంటుందండి అక్కడ ప్రొటెస్టర్స్కి. 1000 బోట్స్ వచ్చేస్తాయి ఒక్కసారి. 1000 బోట్స్ వచ్చేసి పోర్ట్ కాదు కదా, ఇక్కడ ఏం కర్లనివ్వరు అక్కడ. కాబట్టి యూ హ్యావ్ టు డామినేట్ ద సీ సైడ్ ఆల్సో. పోలీస్కి మనకు అంత పెద్ద వాటర్ వింగ్ లేదు, కోస్టల్ పోలీస్ ఉంది కానీ 1-2 బోట్లు ఉంటాయి. అయితే వాళ్ళ మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ అర్థం చేసుకొని ఇక్కడ పక్క డిస్ట్రిక్ట్, అక్కడ పక్క స్టేట్, ఇక్కడ వాళ్ళతో లైజన్ చేసి అక్కడ బందోబస్తు, ఇక్కడ బందోబస్తు చేసి, సముద్రంలో బందోబస్తు చేసి, ల్యాండ్ సైడ్ బందోబస్తు ఎట్లాగో చేస్తాం కదా పోలీసులో, సముద్రం బందోబస్తు, ల్యాండ్ సైడ్ బందోబస్తు, డ్రోన్స్, సీ, వాటర్, ఎయిర్, ఆల్ 3, ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ డామినేటెడ్ చేసి ఇక్కడ సిమ్లో పెట్టి ఇక్కడ ఇనాగ్రేట్ చేశాం అనమాట. కట్టే కొట్టే తెచ్చా అని చెప్పాను మీకు. అందరు ఇట్లా చూస్తున్నారు. ఇనాగ్రేషన్ అయిపోయింది, వాళ్ళ తేరుకుల్లో అందరూ బయటకు వచ్చి ఉంటారు. ఇంకా తేరుకోలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకేం చేయలేరు కూడా. సో డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే యూజ్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాదు, యూజ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ చేయడం కాదు, ఇట్స్ ఆల్సో ఇంట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఇట్ రిక్వైర్స్, యాజ్ ఐ సెడ్, counseling support to the police officers at the cutting edge.